స్క్రబ్బర్ల ప్యాకింగ్ వ్యాపారం పేరుతో డిపాజిట్లు వసూలు చేసిన కడప నగరానికి చెందినటువంటి మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ ఎండి పసుపులేటి అంకుశం రాజా కోర్టులో లొంగిపోయాడు. నిందితుడికి కోర్టు ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 30 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి చేతులెత్తేసిన వ్యవహారంలో విజయవాడలోని సత్యనారాయణపురం స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో అప్పటి నుంచి నిందితుడు అంకుశం పరారులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన విజయవాడలోని 3వ ఏజేఎంఎఫ్సి కోర్టులో లొంగిపోయేందుకు న్యాయవాదితో కలిసి వచ్చాడు. అనంతరం లొంగుబాటు పిటిషన్ దాఖలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కోర్టుకు వచ్చారు. ఈ కేసులో డిపాజిటర్స్ చట్టంలోని సెక్షన్ను కూడా జోడించామని కోర్టుకు తెలిపారు. దీంతో లొంగుబాటు పిటిషన్ను న్యాయాధికారి వెనక్కి ఇచ్చాడు. ఈ సెక్షన్ కింద నమోదైన కేసులు ఎంఎస్జే కోర్టు విచారిస్తుంది అని అక్కడికే వెళ్లాలని సూచించారు. దిగువ కోర్టు సూచన మేరకు నిందితుడు ఎంఎస్జే కోర్టును ఆశ్రయించాడు. లొంగుబాటు పిటిషన్ను అనుమతించాలని నిందితుడి తరపు న్యాయవాది అభ్యర్థించారు. నిందితుడు పెద్ద ఎత్తున డిపాజిట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేశాడని, మోసానికి సంబంధించి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని రిమాండ్ విధించాలని ఏసీబీ వాదించారు. తనను పోలీసులు ఇబ్బంది పెట్టారని, తన భార్యను అదుపులోకి తీసుకున్నారని అంకుశం రాజా న్యాయాధికారి దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నిందితుడికి ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించింది.